నైటిక పోరాటాల పోరుబిడ్డకు పురస్కారం ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేసిన మరియా కొరీనా మచోడాకు నోబెల్ శాంతి అధికారికంగా ప్రకటించిన నార్వే నోబెల్ కమిటీ 2025 సంవత్సరానికి బహుమతి ప్రకటన నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రజాస్వామ్య హక్కుల కోసం అలుపెరగని కృషి నోబెల్ శాంతి బహుమతి ట్రంప్కు అంకితం చేశారు ఈమె పోరాటానికి దన్నుగా నిలబడిన కృతజ్ఞతలు వెనిజులా నాయక మరియా కొరీనా మచాడో అని చెప్పి ఈమెకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారండి. సో ట్రంప్ నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, ఇంకెన్నిద్దాలు ఆపాలి నేను, ఇంకెంతకన్నా ఏం చేస్తాను అని చెప్పి పాపం గుక్కబెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. కాకపోతే ట్రంప్ను కూడా ప్రతిపాదించింది ఎవరో తెలుసా? ట్రంప్ శాంతి దూతాన్ని ప్రతిపాదించిన దేశాలు ఏంటి అనుకున్నారు? పాకిస్తాన్ లాంటి దేశాలు అనమాట. పాకిస్తాన్ లాంటి దేశాలు ట్రంప్ని శాంతి దూత అని నామినేట్ చేశారు. సరే అవన్నీ పక్కన పెడితే మనోడిది కొంచెం లేట్గా వచ్చిందంట, అందుకని మనోడిని పాపం పట్టించుకోలేదంట. ఇదిగో ట్రంప్ కలలై ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా నోబెల్ బహుమతి గురించి ఇంత పెద్ద ఎత్తున డిస్కషన్ జరగదండి. ఎందుకంటే నోబెల్ అనేది చాలా ప్రపంచంలోనే అత్యంత గొప్ప పురస్కారంగా భావిస్తుంటారు నోబెల్ని. సో చాలా కొద్ది మందికే లభిస్తుంటుంది. ఇండియన్స్లో ఎప్పుడో లాంగ్ బ్యాక్ అసలు నాకు తెలిసి ఇండియన్స్లో ఎవరికైనా నోబెల్ వచ్చిందో కూడా నాకు తెలియదు ఇంతవరకు. సో అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో ఈసారి ఎందుకు దీని గురించి ఎక్కువగా డిస్కషన్ జరిగిందా అంటే ట్రంప్ నాకు నోబెల్ రావాల్సిందే ఈసారి అని చెప్పి పట్టుబట్టాడు. సో మనోడికి రాలేదు. సో రెండు విషయాలు మాట్లాడదాం. ముందు ఒకసారి ఈమె గురించి మాట్లాడదాం, కొరీనా మచాడో గురించి ఒకసారి మాట్లాడదాం. ఏమో వెనిజులా దేశానికి చెందిన వ్యక్తి అనమాట ఈమె. యాక్చువల్లీ టు బి హానెస్ట్ ఆ వెనిజులాలో జరుగుతున్న అరాచకాలపై ఈమె ట్రంప్ ఇద్దరు పోరాడుతున్నారు అనమాట. అక్కడ వెనిజులాలో వాడు అంటాడు ప్రెసిడెంట్ ఎవడో మన అక్కడ ప్రధానం, వాడు చాలా నియంతృత్వ పోకళ్ళు అంట, దరిద్రుడు అంట వాడు. సో వాడి గురించి ఇద్దరు పోరాడుతున్నారు. కానీ ఈమెకు వచ్చింది నోబెల్. ఈమె మళ్ళీ ఎందుకులే ట్రంప్ గారితో గొడవ అని చెప్పి ఎందుకైనా మంచిదని నాకన్నా గొప్పవాళ్ళు ట్రంప్ గారు నా బహుమతిని ఆయనకి అంకితం చేస్తున్నా అని చెప్పి ఓ బిస్కెట్ వేశారు లాస్ట్లో. ధీర వనితకు శాంతి కిరీటం నియంతృత్వంపై పోరాడిన వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం. నిరంకుశత్వం అనే అంధకారంలో కూరుకుపోయిన వెనిజులా ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ధీర వనిత మరియా కొరీనా మచాడోకు అత్యున్నత గౌరవం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ వెనిజులా ప్రతిపక్ష నాయకురాల్ని ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచాడో చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమంటూ అవార్డు ప్రకటన సందర్భంగా శుక్రవారం ప్రశంసించింది. వెనిజులాలో అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరో నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారంటూ కొనియాడింది. నానాటికి మరింతగా ముసురుకుంటున్న చీకట్లలో ప్రజాస్వామ్య దీప్తిని రగులుస్తున్న మహిళగా మచాడోను నోబెల్ కమిటీ అభివర్ణించింది. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఆమె స్వదేశంలోనే ఉంటున్నారని గుర్తు చేసింది. ఆమెను దేశం దాటలేదని చెప్పి అక్కడ రూల్ పెట్టారంట వాళ్ళు. అధికార పగ్గాలు నిరంకుశ నేతల చేతుల్లో ఉన్నప్పుడు వారిని ఎదిరిస్తూ స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సముచిత గుర్తింపు ఇవ్వటం ఆవశ్యకమని కమిటీ నొక్కి చెప్పింది. నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 20వ మహిళ మచాడో. సో ఒకసారి ఆమె గురించి చూస్తే మనం మచాడో 1967 అక్టోబర్ 7న జన్మించారు. తల్లి కొరీనా పరిస్కా సైకాలజిస్ట్, తండ్రి ఎన్రిక్ వ్యాపారవేత్త. మచాడో పూర్వీకులు వెనిజులా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఈమె పారిశ్రామిక ఇంజనీరింగ్లో డిగ్రీ, ఫినాన్స్లో మాస్టర్ పూర్తి చేశారు. అనాథల కోసం 1992లో అటెనియా ఫౌండేషన్ స్థాపించారు. అక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తారు. ఆ సమయంలో దేశద్రోహం, కుట్ర కేసులకు ఎదుర్కోవాల్సి వచ్చింది. సుమెట్ అనే స్వచ్ఛంద సంస్థకు మచాడో వ్యవస్థాపకురాలు. ప్రజల ఓటింగ్ హక్కులను కాపాడేందుకు, ఎన్నికల పారదర్శక నిర్వహణ వంటి వాటి కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. అంటే అక్కడ ఓట్లు వేసే ఇవన్నీ ఉండవు అనమాట, చాలా నిరంకుశత్వంగా ఉంటాయి. మన లెక్క నువ్వు ప్రభుత్వాన్ని ఏమన్నా అనొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, ఎన్ని స్కామ్లన్నా చేసుకోవచ్చు అంటే అక్కడ నడవదు అనమాట. అంత నిరంకుశితంగా ఉంటాయి పరిస్థితులు అక్కడ. సో మచాడో వెంటే వెనిజులా అనే రాజకీయ పార్టీని స్థాపించారు. వెంటే అంటే తెలుగు పదంలో ఉంది కదా, తెలుగు కాదు. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల విజేతగా చరిత్ర సృష్టించారు. 2011లో జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2012లో
దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. 2014 మార్చిలో వెనుజువేలాలో తీవ్ర స్థాయిలో ఆందోళన చెలరేగుతున్న సమయంలో పనామాలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్ సదస్సులో మచదో పాల్గొన్నారు. తమ దేశ పరిస్థితిపై అందులో ప్రసంగించారు. ఇది స్వదేశంలో పాలకులకు ఆగ్రహం తెప్పించింది. మరో ఏడాది పదవి ఉండగానే ఆమెను జాతీయ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. పలు కేసులు కూడా నమోదు చేశారంటండి. సో 2014 నుంచి 21 సంవత్సరం వరకు స్థానిక రేడియో స్టేషన్లో ప్రసారకర్తగా కొరీనా మచదో పనిచేశారు. 2023 రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు. నిరుడు దేశ అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మాడ్యురోపై పోటీకి విపక్షం తరపున ఆమె అభ్యర్థం ఖరారైంది. అయితే కేసులు ఇతరితర ఆరోపణల ముసుగులో సర్కార్ ఆమెపై అనర్హత వేటు వేసింది. సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ చర్యను సమర్థించడంతో కొరీనా మచదో దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. అయితే అధ్యక్ష ఎన్నికల బరిలో దిగకపోయినా ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపలేదు మచదో. ప్రజాస్వామ్య హక్కుల కోసం డిమాండ్ చేస్తూ వరుసగా ఆందోళన చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో ఆమెను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే తర్వాత ఆమెను బలగాలు విడిచిపెట్టాయి. సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు కథనాలు వెలువడ్డాయి. జనవరి నుంచి మచదో బహిరంగ ఇక్కడ కనిపించలేదు. అయితే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలను చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు. ఐరోపా యూనియన్ అందించే మానవ హక్కుల పురస్కారమైన సకరోవ్ ప్రైజ్ను కూడా మచదో దక్కించుకున్నారంట. ఈమె ఎందుకైనా మంచిదని దీన్ని ట్రంప్ గడికి అంకితం చేసిర్రు. తనకు నోబెల్ శాంతి పురస్కారం రావటాన్ని నమ్మలేకపోతున్నానని మచదో పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు పడుతున్న వెనుజువేలా ప్రజలకు తమ పోరాటానికి మద్దతిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఈ అవార్డు అంకితం ఇస్తున్నట్లు ఎక్స్లో ప్రకటించారు. అమెరికా, లాటిన్ అమెరికా ప్రజలు మునుపెన్నడూ లేనంతగా ప్రస్తుతం ట్రంప్పై ఆధారపడి ఉన్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు అవార్డు ప్రకటన అనంతరం నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధితో మచదో ఫోన్లో మాట్లాడారు. మాటలు రావట్లేదు. వెనుజువేలా ప్రజల తరపున ధన్యవాదాలు. మేము సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. ఇదో ఉద్యమం. నోబెల్ శాంతి పురస్కారానికి ఒంటరిగా అయితే నేను అర్హురాల్ని కాదనుకుంటున్నా. ఇది మా సమాజం మొత్తం సాధించిన విజయం, మా ప్రజలకు లభించిన అతిపెద్ద గుర్తింపు అని చెప్పారు. నిజంగా గ్రేట్ కదా. అంటే అక్కడ ఏకంగా దేశ అధ్యక్షులు, దేశ నాయకులు మొత్తం కార్నర్ చేసి ఇబ్బంది పెడుతున్నా సరే ఏమాత్రం తగ్గకుండా ఆ దేశంలోని ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఈ నోబెల్ శాంతి బహుమతి వరకు మనం నమ్మచ్చండి. మన దగ్గర వచ్చే అవార్డులు లెక్క ఉండదన్నమాట. ఇది కొంత చాలా క్రిస్టల్ క్లియర్గా అంత కరెక్ట్ అనుకుంటేనే నోబెల్ ఇస్తారు. లేకపోతే ఏమాత్రం అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే ఇంకేమన్నా ఆరోపణలు ఉన్నా కూడా అసలు కన్సిడర్ కూడా చేయరనమాట. సో ఈమెకి ఈ సంవత్సరం మచదో గారికి ఈ సంవత్సరం నోబెల్ వచ్చింది, నోబెల్ బహుమతి. సో దీని గురించి పాపం ట్రంప్ 2 రోజుల నుంచి కుక్కబెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వండి అని. పాపం వాడికి ఇవ్వలేదు. ఇప్పుడు 2 రోజుల నుంచి పాపం బాగా బాధలో ఉన్నాడంట తాత కాదు తాత వస్తాడే అని పాడుకోవాలి మనం నేను చూస్తే. పాపం ఇప్పుడు ఈయన పాట పాడుకుంటూ ఉంటాడు అనమాట. అదేదో సినిమాలో పాట ఉంటుందిగా, కళలు కాస్త కళ్ళనేదో అలా పాట పాడుకుంటా ఈ నార్వే వాళ్ళు నాకు నోబెల్ ఇవ్వరా, వాళ్ళ సంగతి చెప్దాం, అరే తీయండ్రా ఫైల్స్. ఈ నార్వే అంటే నోబెల్ని ఇచ్చే దేశం నార్వే దేశం అనమాట. సో మనకి అసలు ప్రపంచ అధినేతని 10-20 యుద్ధాలు ఆపాను, యుద్ధాలు రాకుండా చేశాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపాను, నన్ను మించిన శాంతి దూత ఎవరున్నారు ప్రపంచంలో, జీసస్ కన్నా నేనే గొప్ప అని కూడా చెప్పుకుంటా ఉన్నాడు పాపం ట్రంప్. అలాంటి వ్యక్తికి పాపం నోబెల్ ఇవ్వపోయేసరికి 2 రోజుల నుంచి ఏం చేద్దాం, అసలు ఈ నార్వే నోబెల్ పక్కన పెట్టేద్దామా అంటే ఎలా అంటే ఈయన గతంలో ట్రంప్ కాదు ట్విట్టర్లో ఎన్ని బ్లాక్ చేశారండి. ఓడిపోయినప్పుడు ఏదో కథలు పడతానని చెప్పి ట్విట్టర్లో ఎన్ని బ్లాక్ చేశారు, ఈయన అకౌంట్ని బ్లాక్ చేశారు. నా అకౌంట్ని బ్లాక్ చేస్తారా బాయ్ అని చెప్పి కొత్తగా ఈయన ఒకటి పెట్టుకున్నాడు, ట్రూత్ పోస్ట్ అని ఒకటి పెట్టుకున్నాడు అనమాట. ట్విట్టర్కి ఆల్టర్నేటివ్గా ట్రూత్ పోస్ట్ అని చెప్పి ఒకటి పెట్టుకొని దాంట్లో ఇప్పటికీ పోస్టులు చేస్తూ ఉంటాడు. అట్లాగా అసలు ఈ నోబెల్ కాదు, ట్రంప్ పేరుతో వచ్చేలాగా ఏదన్నా ఒక నోబెల్ బహుమతి తయారు చేయండి రాబాయ్ అని కూడా చెప్తాడు కావచ్చు, చెప్పలేము. అది చేపించి ఆయనే ఇచ్చుకోవచ్చు కూడా, ఎందుకంటే అంతటి నియంత మనోడు ట్రంప్. ఇక అది పక్కన పెడితే ఈ నార్వే పైన ఇప్పుడు ఏం చేయాలి నార్వేని, నాకే వీళ్ళు నోబెల్ ఇవ్వలేదు కదా, వీళ్ళపైన 100, 200, 300 అంత శాతం పన్ను ఏదన్నా ఉంటే వేసేయండి, నార్వే గిలగిల కొట్టుకోవాలి నాకు నోబెల్ ఇవ్వనందుకు అనే ప్లాన్లో ఖచ్చితంగా ఉండుంటాడు చూద్దాం మరి. పాపం అనగదులే వేస్ట్ గడీడు.
నోబెల్ శాంతి పురస్కారం గురించి దాదాపు గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ ఏడాది చర్చ నడిచింది. అది ఎవరిని వరిస్తుందని ప్రపంచవ్యాప్తంగా చాలామంది చివరి క్షణం దాకా ఉత్కంఠంగా ఎదురుచూశారు. అందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు యుద్ధాలను ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హునని ఆయన ఇటీవల పదే పదే చెప్తూ వచ్చారు. తనకు తాను డంకా బజాయించుకున్నారు. నోబెల్ కోసం లాబింగ్ కూడా దిగారు. అయినప్పటికీ పాపం నిరాశ ఎదురైంది. నాకు తెలిసి ప్రపంచంలో మొదటిసారి నోబెల్ బహుమతి కోసం లాబింగ్ చేసిన పెద్ద మనిషి ట్రంప్ అంకులే అయి ఉంటాడు. అంకుల్ కాదు కదా, తాత, సారీ, ట్రంప్ తాతే అయి ఉంటాడు. ఇప్పుడు చూడండి ఏడుపు ఏంటంటే, గతంలో ఒబామాకి ఇచ్చారనమాట. ఒబామా అధ్యక్షుడైన కొన్ని నెలలకి ఆయనకి నోబెల్ ఇచ్చారు. సో అసలు ఏం చేయకుండా ఒబామాకి ఇచ్చారు, నేను ఎన్ని యుద్ధాలు ఆపాను రాబోయి నాకు ఇవ్వరా అని చెప్పి పాపం బాధ. సో నిజానికి ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలంటూ నామినేషన్లు ఎక్కువగానే వచ్చాయి. కానీ వాటిలో అత్యధికంగా 2025 అవార్డు నామినేషన్ తుది గడువు అయిపోయిన ఫిబ్రవరి 1 తర్వాత వచ్చినవి అంట. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహు, కంబోడియా ప్రధాని హున్ మానేత్, పాకిస్తాన్ ప్రభుత్వం తుది గడువు తర్వాత నామినేషన్లు అందాయి. అయితే పలు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలను సాధారణీకరించిన 2020 నాటి అబ్రహం ఒప్పందాలకు మధ్యవర్తిత్వం జరిపినందుకు గాను ట్రంప్కు నోబెల్ ఇవ్వాలని డిసెంబర్లో కూడా ప్రతిపాదన వచ్చింది. కానీ అది కమిటీ మనసు గెలుచుకోలేకపోయింది. శాంతి పురస్కారానికి ఏడాది మొత్తం 338 నామినేషన్లు వచ్చాయంటండి. ట్రంప్కు నోబెల్ రాకపోవడంపై అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధం అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా గాజాలో కాల్పుల విరమణ తర్వాత కూడా ట్రంప్ సేవలకు తగినంత గుర్తింపు రాకపోవడం ద్వారా శాంతి కంటే రాజకీయాలకి కమిటీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని నోబెల్ కమిటీ నిరూపించుకుందని శ్వేతసౌధం కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చేయింగ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆమె ఆమె ఏమో రాజకీయాలు చేసిందంటారు, చెప్పండి, మీరు చెప్పండి. ట్రంప్నకు మానవతావాద హృదయం ఉంది. కేవలం సంకల్ప బలంతో పర్వతాలను సైతం కదిలించగల వ్యక్తి ఆయన తప్ప మరెవరూ లేరని చేయింగ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారంట. అది మరి పర్వతాలను కదిలించే అంత గొప్పడంట పాపం ట్రంప్ వ్యతిరేకులు మాత్రం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇంకా ముగిలేదని గుర్తు చేస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేస్తానని 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బీరాలు పలికిన ట్రంప్ సరదాగా అలా చెప్పిన తర్వాత చేతులు ఎత్తేసిన సంగతి తెలిసిందే. సరదాగా చెప్పాడంట అలా. నేను వచ్చే సంవత్సరం ఏంది రష్యా ఇంకా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తూనే ఉంది కదా మరి. సరే మరి నోబెల్ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, ట్రంప్నకు పురస్కారం రాకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నోబెల్ శాంతి బహుమతి కమిటీ అధిపతి జోర్జన్ వాట్నే ఫ్రిడ్నే స్పందించారు. లాబింగ్కు అనుగుణంగా కమిటీ నడుచుకుందని స్పష్టం చేశారు. శాంతి బహుమతికి సంబంధించి ఇన్నేళ్ల సుదీర్ఘ చరిత్రలో రకరకాల ప్రచారాల కమిటీలు చూసింది. మాకు ఏటా వేల కొద్ది నామినేషన్లు వస్తుంటాయి. వాటిపై ధైర్యంగా సచ్యతతో నిర్ణయాలు తీసుకుంటాం. ఆయా వ్యక్తులు చేసిన కృషి, ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాకు ఆధారంగా విజేత నిర్ణయిస్తామని చెప్పారు. దేశాల మధ్య సౌభ్రాతృత్వం కోసం అత్యధికంగా లేదా అత్యుత్తమ కృషి చేసిన వారికి, యుద్ధానికి సిద్ధంగా సైన్యాలను రద్దు చేసే లేదా తగ్గించే వారికి, శాంతి సమావేశాలు నిర్వహించే వారికి నోబెల్ పురస్కారం అందజేయాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామా రాసుకున్నారు. ఇప్పటివరకు అమెరికా అధ్యక్ష పదవిలో ఉండగా నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్న వారు థియోడర్ రూజ్వెల్ట్ 1906లో వచ్చిందంట ఆయనకి, వుడ్రో విల్సన్ 1919లో, తర్వాత బరాక్ ఒబామాకి 2009లో వచ్చింది నోబెల్ బహుమతి. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, ట్రంప్ ఏడుపు చూడండి. నోబెల్ శాంతి పురస్కారం ప్రకటనకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 2009లో ఆ బహుమతి దక్కడంపై అక్కసు వెళ్ళగక్కారు. ఏమీ చేయకపోయి ఆయన పురస్కారం ఇచ్చారని, 8 యుద్ధాలు ఆపిన తనకు మాత్రం వస్తుందో రాదో తెలియలేదని శ్వేతసౌధంలో గురువారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఒబామా అమెరికా నాశనం చేయడం తప్ప మరేమీ చేయలేదని ట్రంప్ విమర్శించారంట. అసలు ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఉంటే మనకు తెలియదు, కానీ అమెరికాని ఎక్కువ నాశనం చేసింది, ఈ సుంకాల పేరుతో ప్రపంచాలని లొంగ తీసుకోవాలని ట్రై చేస్తుంది, ఒక నియంతలా ప్రవర్తిస్తుంది, ఒక పనికిమాలినోడు చేతిలో ఒక దేశం పెడితే ఆ దేశం ఎంత నాశనం అయిపోద్ది, ఒక పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఆ దేశం ఎలా అయిపోద్ది అంటానికి వీటన్నిటికీ ఉదాహరణలు ట్రంప్ అనమాట. గతంలో వాడి పాలన హిట్లర్ లెక్కలా ఉందా అని చెప్పేటోళ్ళు, ఇప్పుడు వాడి పాలన ట్రంప్ లెక్కలా ఉందా అని చెప్పే పరిస్థితులు వస్తాయి రేపటి రోజున. ఎందుకంటే వీడేసే టారిఫ్లు కానీ, పాకిస్తాన్తో చేసే ఫ్రెండ్షిప్ కానీ, పాకిస్తాన్కి అమ్మే వాడి ఆయుధాలు కానీ, వీడి మాట వినకపోతే ఆ దేశాలపై వేసే ట్యాక్సులు కానీ, వీడు తీసుకునే నిర్ణయాలు కానీ, ముఖ్యంగా ఇండియన్స్పై వీడు చేసే అరాచకాలు కానీ అన్నీ ఇన్నిగావు. వీడికి మళ్ళీ నోబెల్ కావాలంటే వీడికి పిచ్చోడు.